సింధూర టూరిస్ట్ యజమాని సత్య వరప్రసాద్ ఉరఫ్ కన్నా ఉరఫ్ ప్రసాద్ని పట్టుకోవడం కోసం మేకప్ మార్చి బయలుదేరింది. పాత గోవాలో ఒక పాడుబడిన ఇంటి దగ్గర ఆ కేరళ యువతి తిరుగుతుందన్న వార్త అందిన తర్వాత ముందు ఆమెని కలుసుకుంటే మంచిదేమోనని అటు బయలుదేరింది సింధూర. టూరిస్టు బస్సు సప్లై ఆఫీసుల్లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఆమెకి విరూపాక్షరావు విషయం తెలిసింది. అతను రంగనాథానికి బెస్ట్ ఫ్రెండు. అంతేనా, దావూద్ అనుచరుల్లో ఒకడు. బంగారు బిస్కట్ల వ్యాపారం, హెరాయిన్ చేరవేయడంలో అతను కూడా భాగస్వామి. దావూద్ అనుచరుల్లో ఒకడైన విరూపాక్షరావు టూరిస్టు బస్సులను, యాత్రా స్పెషల్స్ను ఒక ప్రత్యేకమైన బిజినెస్ కింద ప్రజలకు చూపిస్తూ అక్కడక్కడ హెరాయిన్ లాంటివి సప్లై చేసి రహస్యంగా డబ్బు సంపాదిస్తుంటాడు, దావూద్కి కూడా తెలియకుండా. ఆ యాత్రా స్పెషల్స్, టూరిస్టు బస్సుల ద్వారా చేసే వెధవ పనులకి సత్యవరప్రసాద్ని పార్ట్నర్గా పెట్టుకున్నాడు. అతను తనకు తోచిన విధంగా తను సంపాదిస్తుంటాడు రెండు చేతుల. మనిషికి డబ్బుందా లేదా అన్నదే ఈ రోజుల్లో ముఖ్యంగాని అది ఎలా సంపాదించారు, నీతిపరంగానా అవినీతిపరంగానా అన్నది ఎవరికీ అవసరం లేదు కనుక అతను లక్షాధికారుల జాబితాలోకి అచిరకాలంలోనే చేరిపోయాడు. పాత గోవా వచ్చింది సింధూర. వాస్కోడిగామా గేటుకు ఉత్తరం పక్కన 200 గజాల దూరం నడిస్తే ఒక చిన్న మలుపు వస్తుంది. ఆ మలుపులోంచి వెళ్ళి ఎడమ పక్కకు తిరిగితే అక్కడ ఒక చిన్న చీలిక. ఆ చీలిక అడవికి పోయే దారికి అడ్డుదారి. ఆ అడ్డదారిన కొంచెం ముందుకు వెళితే ఒక పాలరాతి భవనం కనిపిస్తుంది. ఆ భవనానికి ఎప్పుడూ గట్టి కాపలా ఉంటుంది. ఆ భవనం పక్క నుంచి అడవి కిందే లెక్క. దానికి వెనక పక్క వంటగది ఉంటుంది. అందులో కుడి పక్క నుంచి ఎడంవైపు 4వ కిటికీకి కొక్కాలు లేవు. బయట నుంచి సులభంగా తెరవచ్చు. దానికి చువ్వలుండవు. కన్నా అక్కడికి మకా మార్చాడు. దానికి కారణం రంగనాథం శ్రీకుమార్ అతన్ని వెంటాడుతూ గోవా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అందివ్వడంతో తను తన జాగ్రత్తలో ఉండాలన్న కోరికతో ఉన్న చోటు నుంచి మార్చాడు. తనింకా 4-5 రోజులుంటేనే గాని ఇక్కడ పనులు పూర్తవో. ఈలోగా ఈ ఇన్స్పెక్టర్ ఎవడు తన వెంటపడ్డానికి అనుకున్నాడు చిరాగ్గా. అయినా రంగనాథం చెప్పాడు. పైగా విరూపాక్షరావు అర్జెంటుగా మాయమయ్యాడంటే 2-2-4 అన్న లెక్క సరిపోయింది. అంచేత తమ గొడవలన్నీ పోలీసుల దాకా పోయాయని అర్థమవుతూనే ఉంది. అనవసరంగా తను విరూపాక్షుడు ఆ శ్రీశైలపతిగాడి హత్య మూలంగా బయటపడాల్సొచ్చింది. ఎన్నాళ్ళనుంచి యథేచ్ఛగా పరిపాలిస్తున్న సామ్రాజ్యమంతా తమ చేతుల్లో నుంచి జారిపోతున్నట్టుగా బాధపడుతున్నాడు కన్నా. చేతిలో ఒక వైరు బ్యాగు తీసుకుని చకచకా అడుగులు వేస్తోంది ఆ కేరళ యువతి. సింధూర కళ్ళు మిలమిలా మెరిశాయి తన పరిశోధన పరాకాష్ఠకొస్తోందని గ్రహించి. ఆ కేరళ యువతి ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తోంది. తనని ఏ వ్యక్తి అనుసరించడం లేదని రూఢీపరుచుకున్నాకే మరో అడుగు ముందుకేస్తోంది. సింధూర అది గమనించి ఆమెకి అనుమానం కలగకుండా చాకచక్యంగా తప్పుకుంటూ ముందుకు పోతోంది ఆమెని అనుసరించి. ఆ పాలరాతి భవంతి దాకా వచ్చి చటుక్కున పక్కకు తిరిగిందామె. ఆ పాలరాతి భవనం ఎవరదా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది సింధూర. దాని మీద వేసున్న పేరు చదివి ఆమెకి మతిపోయినట్లయింది. అది ప్రముఖ చర్చి ఫాదర్ ఇల్లు. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. అయితే అతని మేడకు అంత కాపలా దేనికి అనుకుంది ఆశ్చర్యంగా. దాదాపు 7-8 మంది కాపలా కాసే వ్యక్తులున్నారు. అదీకాక ఆయన ఈ అడవిదారి మార్గంలో ఎందుకింత డబ్బు ఖర్చుపెట్టి కట్టాడా అని కూడా అనిపించింది. ఆ కేరళ యువతే నిజానికి కేరళ ఆమె కాదు. ఆమె ఎవరో ఎవరికీ తెలీదు. ఇంగ్లీషు, హిందీ, మలయాళం, అరవం, తెలుగు భాషలు బాగా మాట్లాడగలదు. అవతల వ్యక్తి భాషని అనుసరించి ఆమె మూవ్ అయిపోతుంది. ఆమె తిన్నగా ఆ భవనం వెనక పక్కున్న ఆ వంటగది దగ్గరకు వచ్చింది. అటు ఇటు చూసి ఆ కిటికీ తొలగించుకుని లోపలికి వెళ్ళింది. సింధూర ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను అక్కడికొచ్చింది. లోపలికి వెళ్ళిన ఆమె కిటికీ తలుపులు మూసి వెళ్ళిపోయింది. సింధూర మెల్లగా తను ఆ కిటికీ తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించింది. అది వంటగదైనా చాలా పెద్దది. ఒక పక్క వంట సామాగ్రి, మరో పక్క చాలా ఖాళీగా ఉంది ఆ గదికి. అందువల్ల దాన్ని 2 భాగాలుగా చేశారు. లోపలికి దిగిన సింధూర అలాగే ఒక క్షణం నిలబడిపోయింది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరన్నా నిన్ను చూసారా? కన్నా ప్రశ్న. ఎవరో చూడలేదు. కన్నా దృష్టి హఠాత్తుగా సింధూర మీద పడి ఉలిక్కిపడ్డాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్య క్రోధాలు మెళాయించి. మిస్టర్ సత్యవరప్రసాద్, మీరు పోలీసులకు లొంగిపోతే కనీసం కాస్త శిక్ష అయినా తగ్గుతుంది. ఇలా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దాగినంత మాత్రాన వచ్చిపడేది ఉండదు. నేరానికి శిక్ష తప్పదు. నేరాలు శిక్షలు అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నావు. నిన్న పోలీసు గాడు పంపించాడా? తీవ్రంగా అడిగాడు.
అవును. నీ సహచరులంతా ఈ పాటికి వ్యాన్‌లో సర్దుకునుంటారు. మర్యాదగా ఇప్పుడు లొంగిపోతే నీకు మంచిది అంది సింధూర. ఆ మాటకు నమ్మలేనట్టు చూశాడు కన్నా. అంతవరకు ప్రేక్షకురాల్లా చూస్తున్న ఆ యువతి చటుక్కున రివాల్వర్ తీసింది. మిస్, కదిలారంటే మర్యాద దక్కదు అంది సింధూరకేసి గురిపెట్టి. సింధూర ఆ యువతిని ఒక కంట కనిపెడుతూనే ఉంది. చటుక్కున తన దగ్గరున్న ప్యాకెట్ కింద పడేసింది చేతులు పైకెత్తుతూ. ఆ ప్యాకెట్ ఏంటన్నట్టు ఆశ్చర్యంగా కిందకు చూసిందామె. ఆ క్షణం చక్కగా ఉపయోగించుకుంది సింధూర. ఆమె చేతిలోని రివాల్వర్ ఎగరగొట్టేసింది. అనుకోని చర్యకు విస్తుబోయినట్టు చూసిందామె. తన రివాల్వర్ చటుక్కున బయటకు తీసింది సింధూర. మిస్టర్ ఖన్నా, నీలిరంగు పుస్తకం తెరిచే కోడ్ పద్ధతి నీకు తెలుసు. దాని నెంబర్ చెప్పు అంది రివాల్వర్ గురిపెట్టి. నాకు తెలీదు. అయితే అనుభవించు అంటూ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కబోయింది. ఆ యువతి ఎగిరి సింధూర చేతిని ఒక్క తన్ను తన్నింది. సింధూర మీదకు మరో పక్క నుంచి కలబడ్డాడు కన్నా. ఆ ఇద్దరి మధ్య ఆడసింహంలా ఉంది సింధూర. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎదురు దెబ్బకు సిద్ధంగా ఉంది. కానీ రివాల్వర్ చాలా దూరంలో ఉంది. శ్రీకుమార్ రఘు దగ్గరకు బయలుదేరాడు. వాడియా యూనిట్లో పనిచేయడం అతనికి సరదా, కాలక్షేపం కోసమే. అది కూడా అతని స్వప్రయోజనానికి తప్ప కళాభిమానంతో గాని, ఫోటోగ్రఫీ మీదున్న ప్రేమతో గాని అతను చేరలేదు. కొత్త గనుక పని నేర్చుకునేదాకా వేచి చూద్దాం అన్న తలంపుతో వాడియా కూడా అంత పట్టించుకోవడం లేదు. కానీ అతగాడెవడో తెలిస్తే అసలు పెట్టుకునేది కాదు కూడా. రఘు ఇచ్చిన అడ్రస్ మరొకసారి చూసుకున్నాడు శ్రీకుమార్. అది అతని ఇంటి అడ్రస్. అది చెంబూరు ప్రాంతం. అక్కడికే బయలుదేరాడు. బొంబాయి నల్లబజార్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన దావూద్ అనుచరులు ఇంచుమించు అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. రఘు ఇల్లు పట్టుకోవడానికి మరో అరగంట పట్టినా అక్కడే కూర్చునున్నాడు ఎవరితోనో మాట్లాడుతూ. అతని ఎవరో కూడా సులభంగానే గ్రహించాడు. అతని పేరు రషీం. అతను దావూద్ అనుచరుల్లో చాలా ముఖ్యమైనవాడు. ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరగంటకే అతను బయటకొచ్చాడు. అతను కూర్చుని మాట్లాడుతూ శ్రీకుమార్ని చూసి మాట్లాపేసి ఎవరా అన్నట్టు చూశాడు. కాస్త మేకప్ మార్చడంతో రఘు కూడా గుర్తుపట్టలేదు. మిస్టర్ రఘు, మీతో చిన్న పనుండొచ్చాను. మీ గోవా పర్యటనలో వాడియా గారి యూనిట్లో మీరు అసిస్టెంట్ కెమెరామ్యాన్గా పనిచేశారట. మీరు ఫోటో తీసిన భాగాలు చూస్తే ఒక గొప్ప పిక్చర్లో కెమెరామ్యాన్గా అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు మా నిర్మాత గారు. అవకాశం ఉంటే ఆ క్యాసెట్ షో వేస్తారనుకుంటున్నాను. ఆవిడ దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్కు ప్రజెంట్ చేశారు. మా దగ్గర లేదు. అలాగా అన్నట్టు తల పంకించాడు శ్రీకుమార్. నిజానికి రఘు ఇల్లు ఆ ప్రాంతానికే వన్నెలు చిన్నెలు ఒలికిస్తోంది. అది ఈ మధ్యనే కట్టుకున్నట్టు దాని మీద పేరు, సంవత్సరం గోడకు రాతి పలక మీద వేయించింది స్పష్టంగా కనిపిస్తోంది. పేరు ఊరు లేని ఒక అనామక ఫోటోగ్రాఫర్కి అంతిల్లు తన స్వార్జితంతో కట్టగలిగాడంటే నమ్మతగ్గది కాదు. అతని వెనకున్న ఆస్తి ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. అయితే అది అతనే గుర్తించడం వల్ల దాని ప్రొపరేటర్ ఊళ్ళో లేరు. వస్తే గానీ చెప్పలేను. పోనీ అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత నేను ఊరి నుంచి వచ్చాక వారిని కలుసుకుంటాను. విరూపాక్షరావు, రఘు ఒకరి ముఖాలొకరు చూసుకుని, మీరు శ్రమనుకోక రేపు శాంతాక్రాజ్ దగ్గరికి రండి అన్నాడు రఘు. మీరొకసారి ఇప్పుడు ఫోన్ చేయండి. వారు వచ్చారో లేదో, లేకపోతే మేము మరోచోట ప్రయత్నిస్తాం. శ్రీకుమార్ మాటకి ఆ పని చేయండి అన్నాడు విరూపాక్షరావు చొప్పున. ఈ మాట మీరు ముందుగానే చెబితే సరిపోయేది అంటూ లేచాడు శ్రీకుమార్. ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళ నుంచి ఎలా తనకి కావలసిన సమాచారం సేకరించాలా అని శ్రీకుమార్ ఆలోచిస్తూ, మీతో అబద్ధం చెప్పడం దేనికి గాని మాకు 160 కిలోల వరకు హెరాయిన్ కావాల్సి ఉంటుంది. అది మీరు తప్పకుండా అందిస్తారన్న ఆశతో వచ్చాను అన్నాడు మెల్లగా శ్రీకుమార్. అది విని సాలోచనగా తల పంకించి ఊరుకున్నాడు రఘు. మీరు షూటింగ్ ఎక్కడ తీస్తారు? బొంబాయిలోనేనా అని అడిగాడు కాస్త ఆలోచించి. ఏదైనా వెరైటీ ప్లేస్ చూద్దామని గోవా వెళదాం అనుకుంటున్నాను. ఊరేగింపులు, సమ్మెలు, కొట్లాట్లు లాంటి వాటివన్నింటికీ ఏ హైదరాబాదో, విజయవాడ అయితే బేషుగ్గా సరిపోతుంది గాని గోవాలో ఏముంటుంది? అసలు సంఖ్య కంటే అతిథుల సంఖ్య ఎక్కువగా గల గోవా లాంటి చోట ఊరేగింపులు, సమ్మెలు, అరుపులంటే ప్రజలు నవ్వుతారు అన్నాడు రఘు. అదే కదా మరి వెరైటీ చూపించాలనేది. ఆయన గోవాలోనే ఉన్నారు. మీరు మీ యూనిట్‌తో బస చేస్తే ఆయనే వస్తారు మీ దగ్గరకు ఏం కావాలి అంటూ. ఆయనంత పరోపకార మూర్తి మరెవరూ ఉండరు. మీకు వీలైతే రాత్రికి ఫ్లైట్‌లో బయలుదేరి గోవా వెళ్ళండి అని సలహాగా అన్నాడు రఘు. అయితే నేనిక్కడ ప్రయత్నం చేయనవసరం లేదుగా. ఆయన ఇవ్వమంటే అలాగే ఎన్నైనా ఇస్తాం. మీరు గోవా వెళ్ళి ఓబరాయ్‌లో బస చేయండి. ఓబరాయ్‌కి ఆయన రెగ్యులర్ కస్టమర్. థాంక్యూ అంటూ లేచాడు శ్రీకుమార్.
ఆయన పేరు ఎస్విఐ. ఆ పేరు చెబితే అక్కడ టూరిస్టు బస్సుల వారికి సులభంగా అర్థమవుతుంది అన్నాడు రఘు. థ్యాంక్ యూ, మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు అంటూ బయటికి నడిచాడు శ్రీకుమార్. మిస్టర్ రఘు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇతగాడెవరో కౌన్ కిస్కాగాడు. మనం దేనికి భయపడాలి? ఇప్పుడు నువ్వు చెప్పిన పోలీసు ఉద్యోగి హోటల్లో హాయిగా ఉన్నాడు. మనం అతన్ని తిరిగి హైదరాబాదు చేరకుండా జాగ్రత్త పడడం మంచిది. తగిన సాధనాలతో రాత్రి 12 గంటలకి నువ్వు హోటల్కి వెళ్ళి అతన్ని రివాల్వర్తో పేల్చేసిరా. నీకు రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ విషయాలన్నీ అందజేయబడతాయి అన్నాడు రఘు. బయటికి వెళ్ళిన శ్రీకుమార్ చాటుగా ఆ మాటలు వినే వెళ్ళాడు. చూద్దాం ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో అనుకుంటూ ఇంకా ట్యాక్సీ జోలికి పోకుండా లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు శ్రీకుమార్. తిన్నగా హోటల్కి వెళ్ళి సింధూరకి ఫోన్ చేశాడు. మిస్టర్ శ్రీ, సత్యవరప్రసాద్ గోవాలో పట్టుబడ్డాడు. నేను బయలుదేరుస్తున్నాను అంటూ ఫోన్ వినిపించింది అట్నుంచి. శ్రీకుమార్ ఆనందపడ్డాడు. వెంటనే హైదరాబాద్ డిఐజీకి ఫోన్ చేశాడు. నాకు సింధూర్ ఇంత క్రితమే ఫోన్ చేసి చెప్పింది. తగిన బందోబస్తు చేశాం. వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు. అరెస్టు వారెంట్ తీసుకుని రఘుని, విరూపాక్షరావుని అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉండండి. వివరాలన్నీ సింధూర్ వచ్చాక మాట్లాడుకోవచ్చు. మీరు వాళ్ళిద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకురండి అంటూ మరికొన్ని సూచనలిచ్చి ఫోన్ పెట్టేశాడు డిఐజీ. తనని ఖతం చేయడానికి 12 గంటలకి వస్తాడు విరూపాక్షరావు. అతగాడిని ఇక్కడే అరెస్టు చేయాలి అనుకుంటూ 12 గంటలకు జరగబోయే గొడవలకి అప్పుడే తిరుగుడు ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు శ్రీకుమార్. సరిగ్గా రాత్రి 10 గంటలయింది. హోటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపులు బోల్ట్ వేసి తను డ్రెస్ చేంజ్ చేసుకుని దిండు కింద సైలెన్సర్ భద్రంగా పెట్టుకుని ఫ్యాన్ ఆన్ చేసి హాయిగా పడుకున్నాడు శ్రీకుమార్. దూరంగా కారాపి ఒకసారి ఆ హోటల్ కేసి చూశాడు విరూపాక్షరావు. పక్కన రఘు ఉన్నాడు. మీరిక్కడే ఉండండి, నేను విజిల్ వేస్తాను, అవసరమైతే రండి అంటూ ముందుకు నడిచాడు విరూపాక్షుడు. ఆ హోటల్ అతనికి పెద్ద తెలియందేం కాదు. రకరకాల వేషాల్లో ఆ హోటల్కి చాలాసార్లు వెళ్ళినవాడే. ఉజ్జాయింపున ఏవి ఎక్కడున్నాయో అతనికి బాగా తెలుసు. లిఫ్ట్ బాయ్తో పని లేకుండా సరాసరి ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నాడు గోడ మీద నుంచి. అక్కడి నుండి మెట్లెక్కుతూ దర్జాగా అతని రూమ్ దగ్గరికి వచ్చాడు. సరిగ్గా రిసెప్షన్లో ఎంక్వైరీ చేసినట్టు శ్రీకుమార్ రూమ్ దగ్గరికే వచ్చేశాడు. కీహోల్లోంచి లోపలికి చూశాడు. హాయిగా విశ్రాంతిగా పడుకునున్నాడు శ్రీకుమార్. మిస్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్, ఈ పూటతో నీ ఆయుర్దాయం సరి అనుకుంటూ తన దగ్గరున్న ద్రావకం ఆ కీహోల్లో వేశాడు. వెంటనే అది బుసబుసా పొంగి తలుపు తెరుచుకుంది. సైన్సు అభివృద్ధి చెందుతున్న కొద్దీ జనం దాన్ని మంచికి చెడుకి కూడా ఉపయోగించుకుంటున్నారు. బహుశా మంచి కంటే చెడుకే ఎక్కువ వినియోగింపబడుతోందని చెప్పొచ్చు. అందుకే ఎంతో కష్టపడి తయారు చేసిన ద్రావకం ఇలా దుర్వినియోగం అయిపోతుంది. లోపలికొచ్చి తలుపు దగ్గరకు నొక్కివేశాడు. తలుపు తీస్తున్నప్పుడే మెలకు వచ్చింది శ్రీకుమార్కి. అతను అసలు నిద్రపోతుంటే కదా మెలకు రావడానికి. చీమ చిటుకుమన్నా లేచే స్థితిలోనే ఉన్నాడు. ఎవరు నువ్వు? మంచం మీద నుంచి లేస్తూ అడిగాడు శ్రీకుమార్. నేనెవరో తర్వాత చెబుతాను, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి దేనికొచ్చావో తెలుసుకోవచ్చా? నేను నీకోసం రాలేదు, రఘు కోసం వచ్చాను. రఘుతో ఏం పని? నీకు అతను ఎలా తెలుసు? నేను అని నీకెలా తెలుసు? నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అది చెప్తే ఇది నేను చెబుతాను తాపీగా అన్నాడు శ్రీకుమార్. ఓహో, నన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నావన్నమాట. చెబుతాను విను. మా గోల్డ్ ర్యాకెట్ పట్టుకోవడం నీ వల్ల నీ తాత వల్ల కాదు, అది గ్రహించు. మీ గోల్డ్ ర్యాకెట్ ఇన్వెస్టిగేట్ చేసింది నేను కాదు, మిస్సెస్ సింధూర అండ్ మిస్టర్ హరిశ్చంద్ర. చేతనైతే వాళ్ళని పట్టుకో నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు శ్రీకుమార్. వాళ్ళిద్దరి సంగతి నాకు తెలుసు. సింధూర గారి ఫ్రెండ్వి, శ్రీశైలపతి హత్య కేసు టేకప్ చేస్తున్నవాడివి నువ్వని కూడా నాకు తెలుసు. నువ్వు ఏం ఆశించి ఇక్కడికి వచ్చావో కూడా నాకు తెలుసు, కానీ అది నెరవేరదు. ఇన్ని తెలిసి ఎందుకొచ్చావు అని అడుగుతావెందుకు? కంఠశోష కాకపోతే అన్నాడు శ్రీకుమార్ తాపీగా. అవును, నువ్వు నిజం చెబుతావేమోనని ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నాను. అన్యాయంగా నీ ప్రాణం తీయడం దేనికి అనుకున్నాను. నువ్వు దారిలోకి రావడం లేదు, సో మా దారికి నిన్ను తప్పించాలిగా. రివాల్వర్ లాగి చటుక్కున అతని కేసి గురిపెట్టాడు. ఇంతలో ఆ గది గోడల్ని చీల్చుకుంటూ భయంకరమైన ఆర్తనాదం. అది ఒకసారి కాదు, 2 సార్లు. శ్రీకుమార్ నిబ్బరంగా విరూపాక్షరావు కేసి చూస్తున్నాడు. ఆ ఆర్తనాదం విరూపాక్షరావుని కదిలించినట్టయింది. వెనక్కి తిరిగి చూశాడు. శ్రీకుమార్ ఒక్క ఉదుటున అతని చేతిలో పిస్టల్ ఎగరగొట్టాడు. విరూపాక్షరావు గిరుక్కున తిరిగాడు ముందుకు. పిస్టల్ పడినంత మాత్రాన ఏం పోయింది అంటూ బెల్టుకున్న చిన్న సిరంజీ లాంటిది బయటకు తీసి గురిచూసి శ్రీకుమార్పై స్ప్రే చేశాడు. గబాల్న దిండు ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు శ్రీకుమార్. అది స్పాంజి దవడం వల్ల రంధ్రం చేసుకుంటూ ముందుకొచ్చింది. ఆ దిండు కిందకి గిరాటు వేస్తున్నట్టే వేసి తిప్పి విరూపాక్షరావు ముఖం మీదకే విసిరాడు.
అది సూటిగా పోయి విరూపాక్షరావు ముఖాన్ని తాకింది. అది ఊహించని అతను మరేదో చేయబోయేలోగా ఆ ద్రావకం ప్రభావం అతని మీద చూపించింది. అది పేల్చకుండా ఉండడం అతని వల్ల కాలేదు. ఆ కాస్త ద్రావకం అతన్ని పడగొట్టింది. ముఖం ఒక పక్కకి తిరిగిపోయింది. అతను అలాగే అచేతనంగా ఉండిపోయాడు. ఏ వేళకి ఏ విధమైన సంకేతం రాకపోవడంతో విసుగ్గా చూశాడు రఘు ఆ హోటల్ కేసి. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. ఇది విజయవాడ మీదుగా నడుస్తుంది. ఈ రైలును విజయవాడలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కి కలుపుతారు. విశాఖకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఆ ట్రైన్‌లో అపర్ణ, ఆమె పక్క సింధూర కూర్చునున్నారు. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అయినా రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరులలో ఆగుతుంది. కనుక రాజమండ్రి దాటాక అనకాపల్లి వరకు టికెట్ తీసుకుంది అపర్ణ. సింధూర వాల్తేరు వరకు టికెట్ తీసుకుంది. సింధూర తను అచ్చు ఆంగ్లో ఇండియన్లా మారిపోవడంతో ఎవరూ గుర్తించలేదు. నువ్వు ఎన్ని చెప్పినా వినవు. సరే ఇదిగో ఈ పళ్ళు తిని దారిలో అంటూ అందించాడు బుట్టలో పళ్ళు పెట్టి అపర్ణకి ప్రకాశరావు. మెనీ థ్యాంక్స్ అంటూ అందుకొంది అపర్ణ. అది ఒక ప్లాస్టిక్ పెట్టె. అందులో పేలుడు వస్తువులు పెట్టాడు. దాని మీదున్న వాచీని సరిగ్గా భారతీయ కాలమానం ప్రకారం రాజమండ్రి చేరుకునే టైంకు ఫిక్స్ చేసి ఆ పెట్టె పళ్ళ బుట్టలో పెట్టి పైన బత్తాయి, కమల, యాపిల్స్ లాంటి రకరకాల పళ్లతో నింపి పైన చక్కగా గడ్డి పేర్చి మూత పెట్టి నైలాన్ దారంతో స్ట్రాంగ్గా కట్టేశాడు. అది ఎంతో కష్టపడితే తప్ప ఆ మూత రాదు. ఈ దెబ్బతో అపర్ణ పని ఆఖరు. ఇంక ఏ గొడవలు లేవు. ఎందుకంటే ఎల్లుండించే కోర్టులో కేసు విచారణ. అనకాపల్లిలో అపర్ణ పినతండ్రున్నాడు. ఆయనకి పిల్లలంటూ ఎవరూ లేకపోవడంతో తన తదనంతరం తనకున్న కాస్త ఆస్తి అపర్ణకి రాసి అర్ధాంతరంగా చనిపోయాడు. 3 నెలలుగా కామెర్ల వ్యాధితో బాధపడుతూ శ్రీశైలపతి పోయాడన్న వార్త విని రాలేక అపర్ణ దుస్థితికి విచారంతో మరికాస్త రోగం పెంచుకున్నాడు. అన్నయ్యన నరసింహానికి అతనికి ఆ 2 ఏళ్లకి ముద్దు బిడ్డగా తిరిగేది అపర్ణ చిన్నప్పుడు. ఆ అభిమానంతోనే ఆ ఆస్తి కాస్త అపర్ణకే రాశాడు. ఆయన అంత్యక్రియలు దగ్గరుండి చేయించాలన్న సంకల్పంతో అపర్ణ బయలుదేరినప్పుడు గోవా నుంచి వచ్చిన సింధూర ఆ వార్త వింటూనే కంగారు పడింది. అయితే అపర్ణ ఆసరికే ప్రయాణమై బయలుదేరుతోంది. ఆమెను వారించే అవకాశం లేక వెంటనే రైల్వే వారికి ఫోన్ చేసి విశాఖకు టికెట్ రిజర్వ్ చేయించుకుంది. ఆమె అనకాపల్లిలో ఆగుతుందని తెలియదు కనుక ఎక్కడ దిగితే అక్కడ దిగొచ్చని వాల్తేరుకు టికెట్ తీసుకుంది సింధూర. రైలు శరవేగంగా పోతోంది. తన పక్కనుంది సింధూర అని అపర్ణకి తెలీదు. ఇంత ప్రేమగా ప్రకాశరావు పళ్ళబుట్ట అందించాడంటే ఏదో ఉంది అన్న నిర్ణయానికొచ్చిన సింధూర ఆ బుట్టని బాగా పరిశీలనగా చూసింది. పళ్ళబుట్టలో ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న టైం బాంబ్ రాజమండ్రి గోదావరిని ఎప్పుడు దాటుదామా అన్నట్టు తహతహలాడిపోతుంది తన ప్రతాపం చూపడానికి. ఒక వ్యక్తిని రైలు ప్రమాదంలో పోయినట్టుగా ఎల్బీ సృష్టించడానికి ప్రకాశరావు పడుతున్న తాపత్రయం సింధూర నిశిత దృష్టికింకా సోకలేదు. అపర్ణ నిబ్బరంగా కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. అక్కడక్కడ లోకాభిరామాయణం ముచ్చటించేవారు, గుప్పుగుప్పున రైలు పొగల, ధూమపాన ప్రియులు చేసే పొగ మేఘాలను భరించలేక సతమతమయ్యే కొందరు ఆడవారితో ఆ కంపార్ట్మెంట్ అంతా ఏదో జరగబోయేదాన్ని ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుంది. రైలు అఖండ గోదావరి వంతెన అధిరోహించింది. ఇంకా 45 నిమిషాలు మాత్రమే ఉంది టైం బాంబ్ పేలడానికి. రైలు సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిందా అనుకుంటూ తల బయటకు పెట్టి చూసింది అపర్ణ. సింధూర కూడా తలుపు దాకా వచ్చి చూసింది ఏమైందా అని. ఎందుకు ఆగిపోయింది అంటూ అంతా తలలు బయటపెట్టి తలుపు దగ్గరకొచ్చి చూస్తున్నారు. సిగ్నల్స్ ఆగిపోయాయని కొందరంటున్నారు. 2 పళ్ళు తీసుకుందామా అని అనిపించినా ఆ ప్యాకింగ్ అంత గట్టిగా ఉండడంతో అది కత్తిరించే మార్గం లేక ఆగిపోయింది. పావుగంట తర్వాత బయలుదేరింది ట్రైను. ఇక అరగంటే ఉంది ఆ టైం బాంబ్ పేలడానికి. ట్రైను ఎక్కిన తర్వాత సింధూరకు ట్రైను ఆగినప్పుడే ఆమెతో మాట్లాడడానికి అవకాశం కలిగింది. మిసెస్ అపర్ణ, ఐఎమ్ సింధూర అంది మెల్లగా ఆమెకే వినబడేటట్టు. ఆ మాటకు విస్మయంగా చూసింది అపర్ణ. అదేంటి మీరెలా అంది ఆశ్చర్యంగా. మాట్లాడకండి. ప్రకాశరావు తాలూకా వ్యక్తి పక్కబోగిలో ఉన్నాడు. అతన్ని మీరు గుర్తుపట్టగలిగితే చాలా మేలు చేసుకున్న వారవుతారు మీ మట్టుకు మీరు అంది సింధూర. రైలు వంతెన మీద కదా ఆగింది. మనం దిగి ఎలా వెళ్ళగలం అని అడిగింది అపర్ణ. స్టేషన్లో ఆగగానే దిగి మారదాం అంది సింధూర. అపర్ణ అలాగే అన్నట్టు తల పంకించింది. మీరెక్కడికి వెళుతున్నారు? అనకాపల్లి, మా బాబాయ్ గారింటికి. మా బాబాయ్ పోయారు. ఆయన కర్మకాండలు మనిషిని పెట్టి నేనే చేయించాలని ఆయన కాస్తా కోస్తా ఉన్న ఆస్తి ఏదో నాకే రాసిచ్చాడు అంది అపర్ణ. ఆ మాటకి తల పంకించింది సింధూర.
కానీ ఎల్లుండి నుంచి మీ కేసు ఇంట్లో ఉన్న జనాభా లాయర్ విశ్వనాథం మీద పెట్టిన కేసు విచారణ ప్రారంభం. మీరు కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రయాణం వల్ల ఎన్ని రోజులు పడుతుందో ఏమో అంది సింధూర. రైలు బ్రిడ్జి కింద పళ్ళబొట్టులోని టైం బాంబ్ ధన్మంటూ పేలింది. భోగి అంతా హాహాకారాలు. పక్క భోగి వైపు అతనున్నాడో లేడో అని చూడ్డానికి వెళ్లిన సింధూర, టాయిలెట్లోకి వెళ్లిన అపర్ణ ఆ పేలుడికి అదిరిపోయారు. ముందుగా వచ్చింది సింధూర. రైలు ఆగిపోయింది. రైల్వే పోలీసులు పెట్టెలోని జనమంతా అటు ఇటు తిరగసాగారు. పరిస్థితి గ్రహించిన సింధూర అపర్ణ చేయి పట్టుకుని కాస్త అవతలకి తీసుకుని వెళ్ళింది. భోగిలో పేలుడు వార్త రైలంతా పాకిపోయింది. ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు? చివరికి రైలు భోగి కూడా ఆహుతయిందే అనుకుంది అపర్ణ బాధగా. సింధూర అపర్ణని ఒక పక్క కూర్చోబెట్టి తను మళ్ళీ ఆ భోగి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే అధికారులొచ్చి శల్య పరీక్ష చేస్తున్నారు. ఆ పేలుడు బొట్లోంచే అని అందరికీ అర్థమైంది. దాంతో కథ పూర్తిగా గ్రహించేసింది సింధూర. అపర్ణని ప్రమాదంలో ఇరుక్కుపోయినట్టు చిత్రీకరించడానికి ప్రకాశరావు వాడిన నాటకం ప్రత్యక్షంగా చూసిన సింధూర ఎలా అయితేనేమి తను అపర్ణను రక్షించగలిగినందుకు చాలా సంతోషించింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడం, ప్రకాశరావు వెంటనే అరెస్టు కావడం జరిగిపోయాయి. అనకాపల్లి వెళ్లకుండానే తిరిగి వచ్చింది అపర్ణ. ఆమెను చూసి కావమ్మ, గోవిందమ్మ ముఖం మాడుచుకున్నారు. కృష్ణవేణి విడ్డూరంగా చూసింది. చస్తుందనుకుంది ఎలా బ్రతికొచ్చిందా అని. విరూపాక్షరావు, కన్నా, రంగనాథం, ప్రకాశరావు, రఘు అంతా వేరువేరు చోట్ల అరెస్టు కాబడి ఒకే చోట శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు.